వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అని చెప్పి, మామూలుగా వన్య మరియు సాగు మొక్కలు అని చెప్పి. ఈ వన్య మొక్కలు ఏంది, వన్య మొక్కలకు సంబంధించిన లిస్టు స్కూల్ పుస్తకాలలో ఏదైతే ఉందో ఆ జాబితాని మీరు కలెక్ట్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సాగు మొక్కలు ఏంది, సాగు మొక్కలకు సంబంధించిన సమగ్ర అంశాలు, ఉదాహరణకు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న లాంటి పంట మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియా మీద ఇదనమాట. ఇదే చాప్టర్లో మరొక అంశం మనకి ఇచ్చింది ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఎనిమల్స్ అని మరొక అంశాన్ని మనకు ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. ఎప్పుడు కూడా ఈ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఎనిమల్స్ అనేటువంటి చాప్టర్లో దంతసూత్రం మీద ఎప్పుడు కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. మానవుని దంత ఫార్ములా ఏంది, గొర్రె, మేక, ఇట్లా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో కొన్నింటికి సంబంధించిన దంతసూత్రాలను పొందుపరచడం జరిగింది. ఎప్పుడు కూడా రిపీటెడ్గా మనకు దంతసూత్రాల మీద ప్రశ్న రావడం జరుగుతుంది. ఏరియా కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మొత్తం ఈ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ అనేటువంటి చాప్టర్లో, మొక్కలు, జంతువులు అనేటువంటి చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్నే చదవాలి ఇంకా మొత్తం చదవాలంటే ఖచ్చితంగా 360 degrees ప్రిపరేషన్ అవసరం. అయినప్పటికీ ఎక్కువగా క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియా ఏందో నేను ఇప్పుడు మీకు చెప్పిన అనమాట. కాబట్టి ఖచ్చితంగా రిపీటెడ్గా వచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నేను ఇప్పుడు మీకు తెలియజేసినానో ఆ చాప్టర్లకు సంబంధించి ముందుగా చదివి రిమైనింగ్ అంశాలని లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చేసి మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.